ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భర్త ఏర్పరచును. ఆమె అంటే గుణవతి అయిన భార్య గురించినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. గుణవతి అయిన వారు మాత్రమే కాకుండా గుణవంతులు కూడా చేసే పని ఏంటంటే వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, అంటే చీకటితోనే లేస్తారు. చీకటితోనే లేచి ఆహారం సిద్ధపరచుకుంటారు. అంటే కేవలం భౌతిక సంబంధమైన ఆహారం కాదు, ఇడ్లీ దోశ ఇవి కాదు. ఆహారం ఉదయాన్నే సిద్ధపరచుకోవడం అంటే ఆత్మీయ ఆహారం, దేవునితో సహవాసం, ప్రార్థనా జీవితం, వాక్యాన్ని ధ్యానించుకోవడంతో వారి జీవితాలు ప్రారంభిస్తారు. మరి ఈ మాట వింటున్న నీ జీవితంలో అట్టి అనుభవం ఉందా? చీకటితోనే లేస్తున్నావా? యేసుప్రభు వారు కూడా పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవారంట. చీకటితోనే లేవడం ఆరోగ్యం కూడా, చీకటితో లేవడం క్షేమం, చీకటితో లేవడము మరి ఎంతో జ్ఞానాన్ని కూడా సముపార్జించుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఉదయకాల సమయంలో, ఆ తెల్లవారుజాము సమయంలో ఇంకా సూర్యోదయం రాకముందే నిద్ర లేచేవాళ్ళట చాలా గొప్ప వాళ్ళు అవుతారంట, చాలా యాక్టివ్గా ఉంటారట, మరి చాలా చక్కని ఆలోచనలతో వారు నింపబడతారట. మరి సైంటిఫికల్గా కూడా మరి చెప్తూ ఉంటారు, మెదడు ఆ సమయంలో బాగా యాక్టివ్గా ఉంటుందంట. కాబట్టి ఉదయాన్నే లేచి దేవునితో సహవాసం చేయడం చాలా మంచిది. నేటి దినాల్లో మరి ఉదయాన్నే లేవడం అనే అనుభవం చాలామంది మిస్ అయిపోతున్నారు. రాత్రంతా పని చేసో, లేకపోతే రాత్రంతా అటు తిరిగి ఇటు తిరిగో, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఒకటి పట్టుకొని రాత్రంతా ఆ పిచ్చి పిచ్చి వీడియోలు చూసుకుంటా, గేమ్లు ఆడుకుంటా ఎప్పుడో తెల్లవారుజాము 2 గంటలు 3 గంటలకు పడుకుంటారు. ఇక ఉదయాన్నే ఎలా లేస్తారు? 10-11 గంటలకు లేస్తారు. అప్పుడు బ్రష్ చేస్తారు, అప్పుడు స్నానం చేస్తారు, అప్పుడు భోజనం చేస్తారు. ఇది ఎంత చెడ్డ అలవాటో కదా. అఫ్కోర్స్ ఒకవేళ నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఇప్పుడు డే టైం పడుకున్నారంటే అర్థం ఉంది. ఏ పని లేకుండా, ఏ ఉద్యోగము చేయకుండా రాత్రంతా టైం వేస్ట్ చేసి మరి ఉదయాన్నే నువ్వు నిద్ర లేవలేకపోతున్నావు అంటే నువ్వు చాలా నష్టపోతావు. కాబట్టి నేర్చుకుందాం, త్వరగా పడుకొని త్వరగా లేచి దేవునితో సహవాసం చేస్తే ఆ రోజంతా దేవుని యొక్క కార్యాలు చూస్తావు, దేవుని సహాయాన్ని చూస్తావు. అపవాది యొక్క తంత్రాలన్నీ నీ జీవితంలో నువ్వు కూలగొట్టుకుంటావు, ఆత్మీయ దేవుళ్ళు పొందుతావు.